అందరికీ పోలుపాడ్యమి శుభాకాంక్షలు. ఎలా చేసుకున్నారు మీరు? నేను చేసుకున్నానండి. నేను ఇక్కడ మీకు టొమాటో రైస్ చూపిస్తున్నాను. వాటికి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 3 టొమాటోలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 2 టొమాటోలు కట్ చేసుకోవాలి. ఒక టొమాటో అనేది ప్యూరీ చేసి పెట్టుకోవాలి మనము. నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నానండి. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి. మీరు దేంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అది పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అయిందో లేదో ఫస్ట్ చూడండి. హీట్ అయిన తర్వాత అందులోకి నేను 2-3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తినాలనుకుంటారో అంత యాడ్ చేసేసుకోండి. నేనైతే 2-3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసేసాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇందులోకి కొంచెం మసాలా ఐటమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. మసాలా ఐటమ్స్ ఇన్ ద సెన్స్ కొంచెం ఒక 2 దాల్చిన చెక్కలు చిన్నవి, 2 దాల్చిన చెక్కలు, ఒక లవంగం యాడ్ చేస్తాను. చూడండి ఇక్కడ యాడ్ చేసేసాను. ఒక లవంగం, 1 బే లీఫ్, కొంచెం షాజీరా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం వేగాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా గ్రీన్ చిల్లీస్, ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. నేను ఇది మధ్యకి కట్ చేసేసుకుంటాను. ఎందుకంటే మనకి ఇది బాగా ఫ్రై అయ్యేటప్పుడు ఆ కారం అనేది ఆయిల్లోకి వచ్చేస్తుంది, ప్లస్ రైస్లోకి పట్టేస్తుంది అనమాట. సో మీకు తగ్గట్టు మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేశాను. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఈ ఆయిల్లో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలనుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి నేను. చూడండి యాడ్ చేసేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే ఇది అడుగంటకుండా ఈ ఉల్లిపాయలకి పట్టేస్తుంది, పచ్చివాసన కూడా పోతుంది అనమాట. అందుకనే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి టొమాటో పీసెస్ ఉంటాయి కదండి, మనం కట్ చేసుకున్నవి, ఆ టొమాటో పీసెస్ కూడా ఇప్పుడు మనం యాడ్ చేసేసుకోవాలి. చూడండి యాడ్ చేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం కలిపేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. అవి ఉడకడానికి కొంచెం వేసేస్తున్నాను సాల్ట్ అనేది. ఇప్పుడు మనం ఒక 2 టొమాటోస్ కట్ చేసాము, 1 టొమాటో ప్యూరీ చేసేసుకున్నాం కదా. ఏదైతే మనం ప్యూరీ చేసుకొని ఉంచుకున్నామో ఆ టొమాటో ప్యూరీని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు చూడండి నేను యాడ్ చేసేస్తున్నాను. మనం టొమాటో ప్యూరీ వేసేసుకున్నాం కదండి. ఈ టొమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత ఏదైతే కొంచెం మిగిలిపోతుందో మిక్సీ జార్లో అది కొంచెం వాటర్ కలిపేసి అది కూడా ఆ వాటర్ కూడా ఇందులో పోర్ చేసేసుకోవాలి. మనము ఇందులో పోర్ చేసుకుంటే ఏంటంటే క్లీన్గా వచ్చేస్తుంది కదా, దానికి ఏమీ ఉండదు. ఇప్పుడు ఇది కొంచెం కలిపేసుకోవాలి కుక్కర్లో. చూడండి కలిపేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయాలి. ఇది కొంచెం ఉడకాలండి. కుక్కర్ మూత పెట్టేసేయాలి. చూడండి నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. దీనికి వెయిట్ ఏమీ అవసరం లేదండి. నేను చూసుకుంటున్నాను దాంతో కాదో వెయిట్ అనేసి. దీనికి ఇప్పుడు వెయిట్ ఏం పెట్టనవసరం లేదు. ఇది కొంచెం ఉడికేలోపు ఏం చేయాలంటే మనము పక్కన బియ్యం అనేది రెడీ చేసి పెట్టుకోవాలండి. బియ్యం కడిగేసుకొని అందులో వాటర్ పోర్ చేసుకొని ఉంచుకోవాలి పక్కన. చూడండి ఇది కొంచెం ఉడికేసింది. నేను తీసి చూస్తున్నాను. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ 2 టైమ్స్ కడిగేసేసి కొంచెం వాటర్లో నానపెట్టేసి పెట్టుకున్నాం కదా. నానపెట్టుకోవడం అంటే ఇప్పుడే అండి నేను పెట్టాను. అంటే నానపెట్టడం అంటే 1/2 అవర్ బిఫోర్ అట్లా ఏం పెట్టలేదు. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఇందాక కొంచెమే యాడ్ చేశాను కాబట్టి ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను నేను. చూడండి యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి.
ఎందుకంటే కొంచెం మా వారు కొంచెం కారంగా తింటారు. అంటే యాక్చువల్లీ ఇది పులుపు తగులుతుంది కాబట్టి మనం వేసిన మసాలాలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటి వల్ల అనేది కారం అనేది దీనికి రాదు. టొమాటో రైస్ కాబట్టి కొంచెం కారంగా ఉండాలి కాబట్టి నేను గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇది యాడ్ చేసినా అంత హెవీ కారంగా అయితే ఏముండదండి. మనకి బాగుంటుంది, టేస్ట్ తెలుస్తుంది. ఇందులో నేను కొంచెం షాహీ బిర్యానీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను లైట్గా, మనకు ఆ టేస్ట్ తెలియాలి అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ రెండు యాడ్ చేస్తే, దీనికి ఈ ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది టొమాటో రైస్కి. అందుకని నేను తప్పకుండా ఇదైతే యాడ్ చేస్తాను. ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే బియ్యం కడిగేసి పెట్టేసుకుని ఉన్నామో పక్కన, ఆ బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలన్నమాట. చూడండి నేను ఇప్పుడు ఆ బియ్యాన్ని మీకు చూపిస్తాను. చూసారా ఇది ఉడికిపోతుంది. ఇదిగోండి నేను పెట్టుకున్నాను కదా ఈ బియ్యము, ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఆ వాటర్ కూడా ఇందులోకి పోసేసుకోవాలండి. వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా ఇందులోకి పోసేసుకోవాలి. నేను ఎసరు కరెక్ట్గా పోసేసుకున్నానండి. అంటే మనం కొంతమంది బాగా మెత్తగా తింటారు, కొంతమంది పొడి పొడిగా తింటారు కదా. ఇదేంటంటే కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు నేను పెట్టిన బియ్యం ఏంటంటే 1.5 గ్లాస్ రైస్కి యాక్చువల్ అయితే 2-3 గ్లాసెస్ వాటర్ పోసేస్తారు. యాక్చువల్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ కదా. ఇప్పుడు 1.5 గ్లాస్ రైస్ అనేటప్పటికి మీకు 3.5 వాటర్ అట్లా పోస్తారు. కానీ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటరే పోసాను దీనికి. అంటే కొంచెం పొడి పొడిగా రావాలి కదా, అందుకోసమని పోసాను అనమాట. ఇప్పుడు వేసేసాం కదా. ఇక్కడ కస్తూరి మెంతి యాడ్ చేసుకోవచ్చండి ఇందులో, కానీ నా దగ్గర లేదు యాక్చువల్లీ. నేను దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసాను, నా దగ్గర అయిపోయింది. ఇట్లా లాస్ట్లో మనం కుక్కర్ ఉడికించుకునేటప్పుడు, రైస్ ఉడికించుకునే ముందు దాంట్లో యాడ్ చేసుకుంటారు కస్తూరి మెంతి. ఇప్పుడు నేను కుక్కర్ లిడ్ పెట్టేస్తున్నాను. లిడ్ పెట్టేసి కొంచెం ఆవిరి వస్తున్నప్పుడు వెయిట్ పెట్టేశాను అనమాట. ఇందాక మనం కుక్కర్ది లిడ్ పెట్టేసుకున్నాం కదండి, ఇది ఒక 2 విజిల్స్ రావాలి. చూడండి ఫస్ట్ విజిల్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక విజిల్ కూడా రావాలి. బాగా ఎక్కువ విజిల్స్ వచ్చేదాకా ఉంచొద్దండి. ఒక 2 విజిల్స్ రాగానే ఆపేసేయండి. మనకి రైస్ ఉడికిపోతుంది, బాగా ఉడుకుతుంది. ఎక్కువగా అయితే బాగా మెత్తపడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ విజిల్స్ వద్దు. అది సైడ్కి పెట్టేసానండి, ఉడికిపోయింది. ఇప్పుడు రైతా ప్రిపేర్ చేసుకుందాము. దానికి కావాల్సింది 1 కప్ కర్డ్, చాప్డ్ ఆనియన్స్, కొంచెం క్యారెట్ అనమాట తురిమి పెట్టుకున్నాను. నేను కరివేపాకు కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర కూడా కట్ చేశాను. ఇప్పుడు ఒక బీటర్ తీసుకోవాలి. బీటర్ తీసుకొని నేను ఆ కప్లో కర్డ్ ఉంది కదండి, దాన్ని బీట్ చేస్తున్నాను అనమాట. బాగా ఆ లంప్స్ అనేవి క్లియర్ అవ్వడానికి బాగా బీట్ చేసేస్తున్నాను. చూడండి ఇలా మనం బీట్ చేసుకోవాలి. లంప్స్ అనేవి ఉండకూడదు. లంప్స్ ఉంటే మనకి ఆ టేస్ట్ అనేది రాదనమాట. బాగా బీట్ చేసేసుకోవాలి. చూడండి క్లియర్ అయిపోయింది, లంప్స్ అంటూ ఏం లేవు. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇందులోకి కొంచెం మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీతో మనం తిన్నట్టు అనిపించదు. సో రైతా ఎప్పుడైనా కొంచెం వాటర్గా ఉండాలి కాబట్టి చూడండి నేను వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఈ వాటర్ యాడ్ చేసేసి ఇంకొకసారి మనం ఈ బీటర్ తోటి బీట్ చేసేసుకుందాము. అప్పుడు మనకి ఈక్వల్గా వస్తుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది రైతాకి. ఇంకా ఎక్కువ నీళ్ళు పోయిన అవసరం లేదు, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో నేను ఇందులోకి మనం తరిగి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను,
సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా అవి, క్యారెట్ కొంచెం తురిమి పెట్టేసుకున్నాను నేను, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. యాక్చువల్లీ కరివేపాకు తింటే హెల్త్కి మంచిది కదా, ఇందులో తినేసేస్తే మనకి కరివేపాకు తింటున్న ఇది మనకేం అనిపించదు. ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం చెప్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. అంతా యాడ్ చేసేసుకొని, కరివేపాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇందులోకి. అంతా కలిపేసుకున్నాం కదా, చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది కదా. ఇందులోకి నేను ఇక్కడ ఒకటి యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి నేను కొంచెం జీరా పౌడర్ అనేది యాడ్ చేస్తానన్నమాట. మనం ఎప్పుడైతే దీనికి జీరా పౌడర్ యాడ్ చేస్తామో ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందన్నమాట రైతాది. సో నేను కొంచెం జీరా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. చూడండి యాడ్ చేసేసాను జీరా పౌడర్. ఇది యాడ్ చేస్తే నాకు ఈ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. అండ్ మా వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అందుకని నేను ఈ రైతాలోకి ఎప్పుడు రైతా చేసినా జీరా పౌడర్ మాత్రం యాడ్ చేస్తాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే ఇంకా యూస్ చేయండి, లేదంటే అవసరం లేదు. చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు టొమాటో రైస్ కూడా కుక్ అయిపోయింది ఈవెన్గా, చూసారా ఇలా వచ్చింది కదా. మొత్తం ఒకసారి కింద నుంచి పైకి మొత్తం కలుపుకోవాలన్నమాట. అలాని బాగా అనకూడదు, ఎందుకంటే రైస్ స్మాష్ అయిపోతాయి. కొంచెం లైట్గా తీస్తూ కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే పైకి అంతా వచ్చేసినాయి కదా, అంత ఈవెన్గా కలవాలి కాబట్టి పైకి కిందకి ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్నాము చూడండి, ఇట్లా నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. చూడండి యమ్మీ యమ్మీ టొమాటో రైస్ అండ్ రైతా రెడీ అయిపోయింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.